తీగజాతి కూరగాయలు ఎలాంటి కుండీల్లో పెట్టుకోవాలి, అట్లాగే నేను ఎలాంటి కుండీల్లో పెంచుతున్నాను అనేది ఒకసారి చూస్తే ఈ కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అవగాహన వస్తుందండి. అట్లాగే ఎప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టే ఇవేంటంటే పెద్ద పెద్ద కంటైనర్స్లో మనకి ఎంత వీలైతే అంత పెద్దది స్పేస్ అనేది ఇవ్వాలండి. సో ఇప్పుడు మా గార్డెన్లో నేను ఎలాంటి కంటైనర్స్ వాడాను, అట్లాగే ఏమేమి మొక్కలు ఉన్నాయి, క్రీపర్స్ అనేవి కూడా అంటే ఈజీగా పెంచుకునేవి నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్ అదే కాబట్టి ఏమేమి వేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది క్లవ్ బీన్స్ అండి. ఈ క్లవ్ బీన్స్ కూడా దగ్గర దగ్గర ఒక 6-7 చోట్ల పెట్టానండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక 2 చోట్ల పెట్టుకున్నాను. పర్వాలేదు, సరిపోయే అనిపించింది, కానీ కొద్దిగా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక 6-7 చోట్ల పెట్టాను. అన్నీ కూడాను చక్కగా జర్మినేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఒక 6-7 పాదులు ఉన్నాయండి మొత్తం కూడాను. సో రెగ్యులర్గా మేము ఎక్కువ ఏవి తింటామో అవే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. సో వాటిల్లో ఇదొకటి అనమాట. చాలా పెద్ద పెద్ద టబ్స్ ఇచ్చాను. వెడల్పుగా పెడదాం అనుకున్నాను కానీ వీలవ్వలేదండి. సో నా దగ్గర ఈ డ్రమ్స్ ఉన్నాయన్నమాట, 50 లీటర్స్వి. సో దాంట్లో వేశాను. తర్వాత ఫైబర్ టబ్స్ ఉన్నాయి కదా, 4x2, వాటిల్లో కూడా వేశాను. మ్యాక్సిమం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడల్లా వేశానండి. ఎక్కువగా వెడల్పుగా ఉన్నవి మాత్రం చూస్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి కాప్ అనేది. ఇది నేతిబీర. సో ఈ నేతిబీర కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడే. సో ఇవి కూడా ఒక 4-5 పాదులు అయితే వేశాను, ఎందుకంటే మనకి పాలినేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్గా మనం ఒక 5-6 పాదులు మినిమంగా పెట్టుకోవాలండి. 4-6 పాదులు పెట్టుకుంటే ఏంటంటే కొంతమంది చూడండి మేల్ ఫ్లవర్సే వస్తాయంటారు, కొంతమంది ఫీమేల్ ఫ్లవర్సే వస్తాయంటారు. సో ఆ ప్రాబ్లం లేకుండా కనీసం మనం ఒక 4-6 వరకు పెట్టుకున్నామనుకోండి, కొద్దిపాటిలో బెటర్ అనమాట అది. సో అది నేతిబీర పాదు, అది కూడా రెడీ అవుతుంది. ఇది తోటకూర అండి, జంబో తోటకూర లాగా ఇంత లావు కాడలు వచ్చేసాయి అన్నమాట. సో ఇవి పొట్లండి. ఇవి పొట్లకి కూడా ఇంకా అంతకన్నా ప్లేస్ లేదు, చూడాలి. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కూడా పెట్టి రిపీటెడ్గా మనం ఏంటంటే మొక్కకి ఎప్పుడు కూడాను న్యూట్రిషన్ అనేది తక్కువ కాకుండా చూసుకుంటుంటే ఏమైనా మ్యాక్సిమం వస్తాయేమో చూడాలి. అలాగే ఇది 100 లీటర్స్ డ్రమ్కి మధ్యలోకి కట్ చేసి అందులో 2 అండి, అంటే పై పార్ట్ ఒక దానిలో పెట్టాను, తర్వాత కింద పార్ట్లోనేమో క్లవ్ బీన్స్ వేసాను, పై పార్ట్ ఇంకొక చోటు ఉంది. సో దానిలో కూడా మట్టి పోసి పెట్టుకున్నానండి. ఇవి ఫైబర్ టబ్స్ మీకు తెలిసినవే కదా. దాంట్లో ఒక మూలకి బీర, ఒక మూలకి క్లోవ్ బీన్స్, ఒక మూలకి కాకర వేసానండి. ఇప్పుడు చూపిస్తాను కాకర కూడా మీకు. మధ్యలోనేమో దానిమ్మ చెట్టు ఉంది. దానిమ్మ చెట్టు అయితే ఫుల్ కాపండి. లాస్ట్ ఇయర్ నాకు ఒక 5-6 కాయల వరకు వచ్చాయి. ఈసారి ఇది ఫస్ట్ టైం అన్నమాట పూత ఇంత రావడం. చాలా వరకు వచ్చిందండి. అందుకే నేను ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుందండి. ఈసారి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది తెచ్చానమాట. ఎందుకంటే ఈ లాక్డౌన్లో నేను ఆవు పేడ వెళ్ళి తెచ్చుకోవడానికి అసలు వీలవ్వట్లేదు. కాబట్టి ఇవి అయితే ఆల్రెడీ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే ఇంటికి వచ్చేస్తాయి. ఒక 2-3 రోజులు బయట పెట్టేసుకున్నామంటే 3-4 రోజుల నుంచి వాడేసుకోవచ్చు కదా. సో కాబట్టి అట్లా ఇదే ఎక్కువగా ప్రిఫర్ చేయాలని చూస్తున్నాను ఈసారి. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ స్ట్రెస్ చేయకండి మొక్కలకి. ఎందుకంటే నేను ఇది చెప్పానని ఇది వాడి, లేదు వేరే వాళ్ళు చెప్పారని ఇంకొకటి వాడి, అలా కాకుండా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు వాడేదాంతో దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, మీకు యాజ్ ఇట్ ఈజ్గా వాడుకోండి మీరు. ఎందుకంటే ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఇది ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు మొక్కల్ని, ఇది వాడమన్నారు అది వాడమన్నారు అని. మీరు వాడే వాటిల్లో మీకు మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి, మీరు అదే కంటిన్యూ చేయండి. అంతేకాని చెప్పారు కదా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ లాగా చేయకండి. మొక్కలు స్ట్రెస్ ఫీల్ అవుతాయండి, చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట. సో ఎవరెవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, అంటే ఫ్రూటింగ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, ఈల్డింగ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, మొక్కల్లో ఎదుగుదల లేదనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అట్లాగే అప్డేటెడ్ వర్షన్ కూడా ఉందండి. చాలామంది చాలా రకాలుగా అడిగారనమాట నన్ను డౌట్స్.
ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్లో. సో నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను దాని మీద. చక్కగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. మీకు దొరికేవి అవైలబుల్గా ఉన్నవే నేను అన్నీ కూడా ఆప్షన్స్ అనేవి ఒక దగ్గర రాసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా మీకు చెప్తానండి. చక్కగా మీరందరూ కూడా ఇలాగా మంచి ఈల్డ్ అనేది తీసుకుంటే చాలా 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 హ్యాపీ అండి నేనైతే. సో ఇది ఇందాక చెప్పాను కదండి, 100 లీటర్స్ డ్రమ్ది పై పార్ట్ అనమాట. అందులో జామ మొక్క, దాంతోపాటుగా ఈ సొరపాదు కూడా వేశాను. సో అవి కూడా బాగున్నాయి, చక్కగా గ్రో అవుతున్నాయి. మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుంది. ఫాస్ట్గా ఎదుగుతున్నాయండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ మనకి వర్షాకాలం కదా, సో మంచి క్లైమేట్ అనమాట మొక్కలకి. సో ఇదేమో బచ్చల తీగ. సో అది కూడా గ్రిల్కి వేసేసాను అనమాట, పాకుతోంది. మాకైతే మా ఇంట్లో వరకు సరిపోతాయండి. నేనేం ఇబ్బంది పడక్కర్లేదు. చాలండి, ఎందుకు అంతకన్నా మనం ఎక్కువ కాయించేసి చుట్టుపక్కల వాళ్ళకి పంచినా వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కువ ఇచ్చింది అనుకుంటారు, కానీ మనం ఏదో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని ఇచ్చామని అనుకోరు కదా. సో మన వరకు మనకి సరిపోతే చాలు. మన మెయిన్ కాన్సెప్ట్ అదే కాబట్టి సో అట్లాగే ట్రై చేయండి. అలాగే ఇవి 100 రూపీస్ టబ్లో పెట్టానండి బీరపాదులు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు చూడండి. మళ్ళీ పిందెల మీద ఉన్నాయన్నమాట. 3-4 పిందెలు ఉన్నాయండి మళ్ళీను. చాలా చక్కగా ఉందండి. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడమే, అంతేనండి. మళ్ళీ ఇది కూడా 100 రూపీస్ టబ్బే. దాంట్లో కూడా నేతి బీరండి. అన్నీ చూపించలేను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని చాలామంది కొద్దిగా మెసేజెస్ అవి చేస్తున్నారు. కాబట్టి నేను ఫాస్ట్గా తీసేస్తున్నానండి. అంటే మీరు పెంచుకోవడానికి కుండీలు ఎలా అనువుగా ఉంటాయి అనేది ఇక్కడ మెయిన్ మోటో అండి. సో అలాగే ఇది 50 రూపీస్ 50 లీటర్స్ డ్రమ్ అనమాట. దాన్ని కూడా పైన కొద్దిగా ఒక 2 అడుగుల వారు కట్ చేసి అడుగును కూడా మట్టి పోసి పెట్టానండి. దాంట్లో నేరేడు మొక్కతో పాటుగా బీర మొక్కలు ఉన్నాయి. అది పడి మొలిచినటువంటి బచ్చలు అనమాట. అది రేపు కూరలు అవి హార్వెస్ట్ చేసుకునేటప్పుడు తీసేస్తానండి మిగతావి. ఇది ఇంకొక డ్రమ్ అండి. దాంట్లోనే 2 వంగ మొక్కలు పెట్టాను. తర్వాత ఒక బీరపాదు ఉంది. దాంట్లోనే సొరపాదులు కూడా ఉన్నాయండి. అంటే ఒక చోట మనం 4-5 గింజలు పెట్టేసుకుంటాం కదా. సో వాటిల్లో కొద్దిగా బలంగా ఉన్నవి చకచక ఎదిగిపోతాయి అన్నమాట. సో అట్లా ఆ రమ్మలో అలా పెట్టానండి. మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న వాటిల్లో స్పేస్ ఎక్కువ ఉండేలాగా ప్రొవైడ్ చేయండి చాలు. అవి చక్కగా ఫ్రూటింగ్ వస్తాయి మీకు. అలాగే రెగ్యులర్గా మనం ఎలాంటి పెస్ట్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ట్రాప్స్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ఎండ మస్ట్ అండ్ షుడ్గా రావాలి. మనం చెప్పుకున్నటువంటి ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ కానివ్వండి, జీవామృతం కానివ్వండి, పంచగవ్య కానివ్వండి, మీకు ఏది మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తే అదే కంటిన్యూ చేయండి. కొంతమంది చౌహాన్ క్యూ చెప్తున్నారు, కొంతమంది ఎగ్ ఆయిల్ ఎమల్షన్ చెప్తున్నారు. ఇవన్నీ వాడే కన్నా మీరు ఒక్కదానికి ఫిక్స్ అయ్యి అది వాడడం మంచిదండి. ఇది నా పర్సనల్ అడ్వైజ్ అనమాట. మీరు అవన్నీ వాడితే బాగానే ఉంటుంది, కానీ శ్రమ ఒకటి ఫస్ట్, తర్వాత కన్ఫ్యూజన్ ఏది ఎప్పుడు మీరు స్ప్రే చేయాలి అనేది. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో ఇది వాడండి, ఈ స్టేజ్లో ఇది వాడండి అంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి మొక్కలేమో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉంటాయి. సో మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏ మొక్కకి ఏది ఇవ్వాలి అనేసి. సో అది ఏమీ లేకుండా ఈ ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజరు మంచి ఒక టానిక్ లాగా పనిచేస్తుందండి. అందరూ చాలా బాగా వాడుతున్నారు. అలాగే ఎక్కువ మందికి కూడా ఇది రికమెండ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీకు అన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో. సో అన్నీ ఏం పెద్ద ఖర్చు అయితే ఏమి ఉండదండి. చాలా మినిమంగా ఖర్చు అవుతుంది మీరు వాడుకుంటే. కాబట్టి ఎవ్వరు కూడాను టెన్షన్ పడొద్దు. చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు. ఇది దోస తీగండి. ఇప్పుడు మీరు చూసింది ఇదేమో పూల మొక్క అనమాట. కాశీరత్నాల్లో అదొకటి. ఇవి బాల్సమ్ అంటారు కదా అవి. తర్వాత బీన్స్లో ఇదొక వెరైటీ. అది దోస అండి. దోస కూడా చాలా బాగా వచ్చింది ఈసారి. ఇది దొండ లాస్ట్ టైం నేను కట్ చేశాను కదా, తీద్దాం అనుకున్నాను. నేను తీసేలోపే కొద్దిగా వేరే పనిలో ఉండి హడావిడిగా ఉన్నామండి, తీయడానికి అవ్వలేదు. అది మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా దాన్ని అలాగే ఉంచేసాను ప్రస్తుతానికి. చూడాలి మళ్ళీ ఈసారి ప్రూన్ చేసినప్పుడన్నా దాన్ని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇవి ద్రాక్ష తీగ అండి. ద్రాక్ష తీగ, తర్వాత పళ్ళ మొక్కలు ఉన్నాయి అక్కడ, ప్యాషన్ ఫ్రూట్వి అవి. ఇది మళ్ళీ బీర తీగ అండి. ఈ బీర తీగని కూడా 100 రూపీస్ టబ్ గంగాళాలు అంటారు కదా, దాంట్లో పెట్టాను అనమాట. వెడల్పువి ట్రై చేశాను కానివ్వండి, ఉన్నంత వరకు మ్యాక్సిమం వాడాను. ఇది కొద్దిగా లోతు ఎక్కువ అనమాట. చూడాలి ఎలా ఉంటుంది డిఫరెన్స్ అనేది కూడా. అలాగే ఇక్కడ కూడా ఒక బీరతీగ వేసుకున్నానండి. మ్యాక్సిమం ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ నేనైతే అట్లా అక్కడక్కడ తీగ మొక్కలు, తీగ జాతి కూరగాయలు అనేవి
పెట్టుకున్నానండి. సో ఇవి ఇంతవరకు మ్యాక్సిమం మేము ఇంట్లోకి రెగ్యులర్గా వాడుకునేవండి. సో నేను ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తానన్నమాట. కొత్త వెరైటీలు ఏమన్నా ఒకవేళ సీడ్స్ అవి కనుక ఎవరైనా ప్రొవైడ్ చేసినా లేదా నేనే ఏమన్నా కొత్త వెరైటీ ట్రై చేయాలి అనుకుంటే ముందు 1-2 కుండీల్లో ట్రై చేస్తానన్నమాట. ట్రై చేసి వాటికి కనుక మంచి రిజల్ట్ అయితే వచ్చినట్టయితే అప్పుడు మళ్ళీ మనం ప్రొసీడ్ అవ్వచ్చండి. ఎప్పుడు కూడా ముందు ఎక్కువగా స్టార్ట్ చేయకండి. చాలా కొద్దిగా లిమిటెడ్ ప్లేస్లో స్టార్ట్ చేసుకొని తర్వాత మీరు వ్యాస్ట్గా దాన్ని పెంచుకుంటే బెటర్గా ఉంటుందండి. మీరు ఇచ్చే కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఎక్కువగా వీటిల్లో వచ్చే ప్రాబ్లం కూడా అదేనండి. ఏమవుతుందంటే కొంతవరకు ఎదుగుతుంది మొక్క, కాకపోతే లోపల వాటర్ అనేది నిలిచిపోయి మొక్క కుళ్ళిపోయి పడిపోతూ ఉంటుందన్నమాట. సడన్గా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అలాగే వేరుపురుగు కూడా రాకుండా మనం నీమ్ కేక్ని వాడుకోవచ్చు. అట్లాగే నీమ్ కేక్లో కూడా చాలా రకాలైనటువంటి న్యూట్రిషన్స్ ఉన్నాయండి. అది కూడా మనం రాబోయే వీడియోల్లో చర్చించుకుందాము. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, అలాగే వారానికి 10 రోజులకి అంటే మీకు అవైలబుల్గా ఉన్న టైంని బట్టించి, అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ని బట్టించి వారానికి 10 రోజులకి అట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చినట్టయితే చాలా బాగా ఎదుగుతాయి. మంచి కాపు అనేది మీరు తీసుకోవచ్చు.